వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో బుద్ధుడి పవిత్ర అస్థికలు అవశేషాలు తరలింపు. మే 1 నుంచి 6వ తేదీ వరకు వియత్నాంలో జరిగే బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శనలో భాగంగా న్యూఢిల్లీలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పవిత్ర అవశేషాల పేటికకు నమస్కరించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. అనంతరం బౌద్ధమత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హిచ్ మించ్ నగరంలో జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమంలో భారత ప్రభుత్వం ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మైనారిటీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ల నేతృత్వంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను పటిష్ట భద్రత నడుమ న్యూఢిల్లీ నుండి భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్లు తీసుకెళ్లారు.